అక్కడ అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. నా పేరు మల్లికార్జున్. వట్టిపల్లి మండల్ మరవెల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిని. నేను ఇంతకు గత 2019లో పోటీ చేసి ఓటుకు పాలవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు కూడా సర్పంచ్ బరిలో ఉన్నాను. పొద్దుతో ప్రచారం ముగిసింది. నాకు గెలుస్తానని ధీమా ఉంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఊరికి నేను చేసే అభివృద్ధి పనులు ఏంటంటే, కేంద్రంతో నిధులు తీసుకొచ్చి నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రతి గ్రామం సడక్ జరిగిన రోడ్లు అయిపోయడం, సీసీ రోడ్లు అయిపోయి మరుగుదొడ్లు కట్టేయడం. ఇప్పుడున్న టెంపుల్ ప్రతి టెంపుల్కు నన్ను గెలిపిస్తే గ్రామ ప్రజలు ప్రతి టెంపుల్కు సీసీ రోడ్ లేదా మెయిన్ రోడ్ కంపల్సరీ వేపిస్తాను. అందులో ఇన్సూరెన్స్ క్లైమ్ చేద్దాం అనుకుంటున్నా. అందరికి ఉచిత సైకిల్ ఇద్దాం అనుకుంటున్నా. పిల్లలకి 10th క్లాస్ వరకు ఇద్దాం అనుకుంటున్నారా? ఇస్తారా? నన్ను గెలిపిస్తే గ్రామ ప్రజలు కంపల్సరీ ఇద్దాం అనుకుంటున్నా. మళ్ళీ ఇస్తా కంపల్సరీ 5 months లో ప్రతి ఇంటింటికి సైకిల్ ఇస్తాను. ఎందుకంటే ఇద్దాం అనుకుంటున్నానంటే చాలా దూరం పోతుంది సార్. ఇస్తాను అంటే అయిపోతుంది. నేను గెలిచిన 5 months లో ఇంటింటికి సైకిల్ చిల్డ్రన్స్ స్కూల్ చదివే పిల్లలకి ప్రతి చిల్డ్రన్స్ కి నేను సైకిల్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నా. అలాగే నాకు తోచిన సహాయంతో మరవెల్లి గ్రామ పంచాయతీకి ఒక అంబులెన్స్ ఫ్రీ పెడదాం అనుకుంటున్నా. కంపల్సరీ అది 5 months గెలిచిన 5 months లో కంపల్సరీ అన్ని హామీలు నెరవేరుస్తాం అనుకుంటాను. మళ్ళీ అందులో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు కట్టేయడం జరిగింది. మన ఆడపిల్లలకి 0 అకౌంట్ వేయడం ఏంది. ఇప్పుడు 0 అకౌంట్ ఎందుకంటే ప్రతి మహిళ గ్యాస్ స్టవ్ వేయడం జరిగింది. గ్యాస్ పొయ్యలు స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు, గ్యాస్ పొయ్యలు, రేషన్ బియ్యం 3 నెలల బియ్యం కూడా 1 time ఇవ్వడం జరిగింది. అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకోసం ఈ 1 time ఇచ్చారు? వర్షాకాలంలో ఇబ్బంది పడుతున్నారు జనాలు, వర్షాలకు ఇబ్బంది పడుతున్నారు, తినడానికి ఉండదని చెప్పేసి నరేంద్ర మోడీ ప్లాన్ చేసి 3 months ఒకేసారి ఇవ్వడం జరిగింది అందరికి. 3 నెలలు ఒకసారి. ఇప్పుడు నెల కూడా సంవత్సరం నుంచి నెల కూడా కంపల్సరీ కేంద్ర ప్రభుత్వం బియ్యమే వస్తున్నాయి. ఇప్పుడు సీట్లు అయి పెట్టాలన్నా నరేంద్ర మోడీ ఫండ్స్ కావాలి సార్. మరి దీని రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే మేమే బియ్యం ఇస్తున్నాము, మేమే చేస్తున్నాము అని అంటున్నది. మరి ఫ్రీ బియ్యం మీరు ఉచితంగా ఇస్తున్నా, మరి మీరు చెప్తున్నారు. మీ ఇద్దరి దాంట్లో ఎవరిని నమ్మాలి? ఒక ఇంట్లో ఒక క్యాండిడేట్ ఉంటే 6 కిలోలు వస్తాయి. 6 కిలోలో 1 కిలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈచ్ పర్ పర్సన్ కావాలంటే స్లిప్ వస్తే స్లిప్లలో కూడా చూడవచ్చు. స్లిప్ లో చూస్తే 100% తెలిసిపోతుంది కదా సార్. ఆల్రెడీ మనం 3 months బియ్యం ఇచ్చినప్పుడే పబ్లిక్ అవేర్నెస్ వచ్చింది. పబ్లిక్ కంపల్సరీ చూసారు. 1 కిలో అలాగా దొరికారు, 5 కిలోలు అలాగా దొరికారు. అర్థం సార్? ఓకే సార్. ఎందుకంటే అప్పుడే ఇది రాష్ట్ర ప్రభుత్వం బియ్యం, కేంద్ర ప్రభుత్వం బియ్యం అని సపరేట్ జోకి ఇచ్చారు. అప్పుడే పబ్లిక్ తెలిసిపోయింది. అర్థమైనా? నేను కిసాన్ కింద మళ్ళా ఇది సంవత్సరం 60,000 మోడీ ఇస్తున్నాడు. మొత్తం భారతదేశం మొత్తం ఇస్తుంది. ఒక రాష్ట్రం 2 రాష్ట్రాలు కాకుండా. అది కూడా సబ్సిడీ ఇస్తుంది. మళ్ళా యూరియా బస్తాల మీద, డిఏపి మీద, ప్రతి దాని మీద సబ్సిడీ ఇస్తుంది. అవును సార్. ఇప్పుడు స్వచ్ఛ భారత్ మరుగుదొడ్లు వస్తున్నాయి, రోడ్లు వస్తున్నాయి, సీసీ రోడ్లు వస్తున్నాయి, రైతు వేదికలు వస్తున్నాయి. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాలన్నా, మోరీ కట్టాలన్నా, సీట్లు పెట్టాలన్నా ఆ కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నడుస్తుంది. మేము కూడా మమ్మల్ని గెలిపించారనుకో, మా కిషన్ రెడ్డి మంత్రి గారు ఉన్నారు, బండి సంజయ్ మంత్రి గారు ఉన్నారు, అంజిరెడ్డి గారు ఉన్నారు, రఘునందన్ గారు ఉన్నారు. మేము కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఇంకా డెవలప్మెంట్ చేస్తాం మేము విలేజ్. ఎందుకంటే మాకు వచ్చేటంటే కేంద్రం రాష్ట్ర నిధులు ఏం లేదు, గ్రామ పంచాయతీ. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టడానికి కారణం కూడా కాంగ్రెస్ మొత్తం దాని గురించే. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కేంద్ర నిధులు గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టి మురిగిపోతాయి, రిటర్న్ పోతాయి. దాని గురించి పెట్టడం జరుగుతుంది సార్. మీ గుర్తు ఉంగరం గుర్తు కదా. మీరు అంటే ప్రతి ఒక్కరికి ఇంటింటికి క్యాన్వాసింగ్ ఏ విధంగా జరిగింది సార్? అంటే మీ యువత కూడా ఎలా స్పందించారు? యువత కూడా ఈ మధ్య బీజేపీ అంటే చాలా ఎక్కువగా అంటే బీజేపీ కండువాలు కప్పుకోవడం, కాషాయము అనేది ఫ్యాషన్ గా తిరగడం అనే విధంగా ఉన్నారు. మరి మీకు క్యాన్వాసింగ్ జరిగింది కదా, దాంట్లో యువత మీకు ఎంత స్పందించారు? వృద్ధులు ఎంతమంది స్పందించారు? వాళ్ళకు ఏ విధంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఊరి ప్రజలకు? మా ఊరి ప్రజలకు నేను ఒకటి ఈ వాగ్దానం ఇచ్చిన కంపల్సరీ నెరవేరుస్తాను, ఇస్తాను కూడా కంపల్సరీ. నన్ను గెలిపిస్తే ఇది ఇప్పుడు కూడా అడిగే ప్రశ్నకి ఏంటంటే, వృద్ధులు కానీ యువతులు కానీ బీజేపీ మొగ్గు చెప్తారు. రామ్ జన్మభూమి కట్టించారు సార్, అవునా కదా? ఇప్పుడు వితంతులు ఏంది, మాకు పుష్ణ పెట్టి బియ్యం ఇస్తున్నాడు, 3 పూటలు అన్నం తింటున్నాం అని వృద్ధులు ఆలోచిస్తున్నారు. యువకులు కూడా నరేంద్ర మోడీపై ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ రావాలి, ఒకసారి దాన్ని కూడా ఛాయిస్ చేయాలి. మేము ప్రతి రాష్ట్రంలో వస్తుంది, తెలంగాణ రావట్లేదు, దాన్ని కూడా
ప్రోత్సహించి మా విలేజ్లో కూడా నాకు ఉంగరం గుర్తు వచ్చింది. నేను ఇంటింటికి ఉంగరాలు పంచినాను. ఉంగరం గుర్తు ఓటేయండి, నన్ను గెలిపించండి, సాగతీయండి, మీ ఊర్లో నేను పనిచేస్తాను, ఇక్కడే ఉంటాను, గ్రామ సేవకుల్లో పనిచేస్తాను అని చెప్పి చెప్తున్నాను. బంగారు ఉంగరాలు ఇచ్చారా లేకపోతే వెండి ఉంగరాలు ఇచ్చారా? ఉంగరాలు ఉంటాయి సార్, ఉంగరం గుర్తు ఓటేయాలని చెప్పేసి. బంగారాన్ని తీసుకుంటారు ఒక్కరు కదా కాదు సార్, అడుగుతున్నాను. సింపుల్ గా అందరికి గుర్తుండిపోయేలా ఒక్కొక్కరికి ఉంగరాలు తెప్పించి ఇంటింటికి అందరికి ఉంగరాలు తొడిగించారు. గుర్తుండాలంటే ఇంటింటికి ఉంగరం. అంటే ఉంగరం కత్తారంటే ఇప్పుడు మీరు ఉంగరం అంటే ఏంటంటే బంధం. ఒక ఉంగరం తొడుగుకుంటే ఎంగేజ్మెంట్ కానీ పెళ్లి కానీ శుభకార్యాలకు ఉంగరం కంపల్సరీ వాడతారు. తొడిగినప్పుడు తొడిగినప్పుడే శుభం పలుకుతారు. శుభం అంత మంచి శుభకరమైన ఉంగరం మీ గుర్తుగా వచ్చింది. మీ ప్రజలు మిమ్మల్ని ఈ ఎల్లవేళ మీ ఇంటనే ఉండి మిమ్మల్ని గెలిపించుకొని ఇన్నిసార్లు ఇంతమంది ఇంతకుముందు కూడా మీరు కొంచెం బాధపడాలని చెప్పారు ఊరి గురించి. ఇప్పుడైనా సరే మిమ్మల్ని మీ ఊరి వారు మిమ్మల్ని గుర్తించి మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించుకొని మీ ద్వారా పనులు వేయించుకోవాలని మా న్యూస్ 24 నుంచి మేము మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నామండి. మీకు ఇంకేమైనా చెప్పే విషయాలు ఉంటే మీరు చెప్పొచ్చు. ఇంతకు ముందు కూడా నేను గెలవకపోయినా ఓటమి పాలైనా కానీ నేను ఉజ్వాల కింద 503 ఫ్రీ గ్యాసులు అక్క చెల్లెలు బాధపడుతున్నారు, కట్టెలపై పెడితే కళ్ళు మండుతున్నాయి అని చెప్పేస్తే నేను ఒక 300 గ్యాసులు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. వాళ్ళు వీళ్ళందరూ అనుకుంటా నేను సేవ చేస్తున్నా, సేవాభావంతో ఉంటున్నా. స్కీమ్లు ఏవైతున్నాయో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇస్తున్నాం కంపల్సరీ. ఇంటింటికి మంచి ప్రచారం అయితే ఇంటింటి ప్రచారం ముగించారు. మంచిగా ఉంది మాకైతే. హోప్స్ అయితే ఉన్నాయి. చిన్నలు పెద్దలు అందరూ కూడా మనం గెలిపిస్తారని ఆశలు మన వృద్ధులు మరవెల్లి గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. శుభాకాంక్షలు ఎట్లా చేస్తారు సార్? మీరు గెలిచిన తర్వాత వాళ్ళే మీకు శుభాకాంక్షలు చెప్తే నేను శుభాకాంక్షలు చెప్తాను కదా. వాళ్ళు నా శుభాకాంక్షలు చెప్పినట్లే ఇప్పుడు, ఎందుకంటే అందరు ప్రోత్సహిస్తారు కదా ఇప్పుడు ప్రెసెంట్ అయితే. మీకు మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా న్యూస్ 24 నుంచి మన ఇక సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.